సో లూసిఫర్ అనేటువంటిది మనకు తెలుసు. సాతాను లైట్నింగ్ లాగా పనిచేస్తాడంటే మెరుపు ఎట్లా వచ్చిపోతుందో అంత వేగంగా పనిచేయగలడు. విక్లిఫ్ బైబిల్ ట్రాన్స్లేటర్స్ వారు ప్రపంచవ్యాప్తంగా బైబిల్ ట్రాన్స్లేషన్ వర్క్ చేస్తారు. సో జాయర్ అనేటువంటి దేశంలో లోగో అనే జాతి వారి మధ్యలో వారి భాషలో ఇద్దరు భార్యాభర్తలు బైబిల్ ట్రాన్స్లేషన్ వర్క్కి పంపిస్తామడితే వాళ్ళు అక్కడికి వెళ్ళి అక్కడ ఉండి ఆ పని చేస్తున్నారు. ఆయన పేరు డగ్ రైట్, ఆమె పేరు బెత్ రైట్. సో లోగో ప్రజల భాష ఏంటంటే లోగోటి, ఆ భాషలోనికి వీరు న్యూ టెస్టమెంట్ని అనువాదం చేస్తున్నారు. సో అక్కడ చాలా కష్టపడి దాన్ని నేర్చుకున్నారు, దాన్ని చేస్తున్నారు, అంతా బాగానే జరుగుతుంది. సడన్గా ఒకరోజు వీరు మిషన్ స్టేషన్ వదిలి సేవ కోసం వెళ్ళి వెనక్కి వచ్చేసరికి ఎలక్ట్రిక్ సర్క్యూట్ అయింది. విద్యుత్ ఘాతం జరగడం చేత మొత్తం అంతా తగలబడిపోయింది. అది ఎందుకు జరిగింది అనేది వీరు తర్వాత తెలుసుకుంటే అదే టైంలో ఒక మెరుపు ఉరుము వచ్చి పడ్డం చేత ఆ యొక్క ఇంటికి ఉన్నటువంటి కనెక్షన్స్ అన్నీ మరి కింద నుండి పైదాకా మొత్తం అన్నీ కూడా పాడైపోయాయి. దాంతోపాటు వెనకాల ఇద్దరు మిషన్ స్టేషన్లో పనిచేసేటువంటి వారి పిల్లలు అక్కడ ఉండి ఏదో పని చేసుకుంటుంటే వారికి కూడా షాక్ తగలడం చేత ఒక అబ్బాయి మరి పడిపోయాడు, ఒక పాప స్పృహ తప్పి మరి లేచిన తర్వాత కూడా కొంచెం పిచ్చి పిచ్చిగా చేస్తోంది. సో వాళ్ళు వచ్చి ముఖ్యంగా డగ్ లోపలికి వచ్చి ఏమేం పాడైపోయిందని చూస్తే వాళ్ళ యొక్క ఎలక్ట్రికల్ సామాన్ అంతా పాడైపోయింది, వాళ్ళ కంప్యూటర్ పాడైపోయింది, వాళ్ళు చేసినటువంటి ఈ లొగోటి ప్రాజెక్ట్కి సంబంధించినటువంటి ఎక్విప్మెంట్ అంతా కూడా ట్రాన్స్లేషన్ అంతా కూడా కాలిపోయింది. సో వారికి నిజంగా అదొక పెద్ద లాస్ అన్నమాట. ఎందుకంటే దేనికోసమైతే అక్కడ ఉండి వారి జీవితాన్ని ఖర్చు పెడుతున్నారో అదంతా కూడా కాలిపోయింది. అప్పుడు భార్యాభర్తలు ఇద్దరికీ ఈ వచనం గుర్తొచ్చింది. లూకా 10:18 సాతాను మెరుపు వలె ఆకాశము నుండి పడుట చూచి తిని. సో మీరు వీరికి నా వాక్యాన్ని అందించడానికి ఇంత కష్టపడుతున్నారు కదా, మీరు లేనప్పుడు సాతాను ఏం చేశాడంటే మెరుపులాగా వచ్చాడు, మీ ఇంటిని తగలబెట్టేశాడు. అయితే వారు దేవుని యందు విశ్వాసం గలవారు గనుక, వారు మధ్యలో వదిలి వెళ్ళిపోయే రకం కాదు గనుక వారు ఏం చేశారంటే మరలా దేవుడికి ఆ పనిని అప్పగించి ప్రార్థన చేశారు. ప్రభువా, లూసిఫర్ అయినా లైట్నింగ్ అయినా మేము ఇక్కడే ఉంటాము అండ్ మేము ఈ పనిని కొనసాగిస్తాం. అలా కొనసాగించారు. సో మనకి తెలియదు, చాలా రకాలుగా సాతాను తన యొక్క తంత్రములను దేవుడి ప్రజలకు వ్యతిరేకంగా వాడుతాడు. అందుకని దేవుడి వాక్యము మనకు అనేక సత్యాలు నేర్పిస్తోంది.